పాయింట్. ప్రెజెంట్ అన్ని ఇండస్ట్రీస్లో సీక్వెల్స్ జోరు కనిపిస్తోంది. ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆ వరల్డ్ని, ఆ క్యారెక్టర్ని కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్ కూడా. కొనసాగింపు గురించి ముందు నుంచే హింట్స్ ఇచ్చేస్తున్నారు. అయితే భారీ హైప్ క్రియేట్ చేసిన చాలా సీక్వెల్స్ ఇప్పట్లో ఆడియన్స్ ముందుకొచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకు అంటారా? లెట్స్ వాచ్. సలార్ రిలీజ్ కి ముందే సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కానీ ఇప్పుడు పార్ట్ 2 ఎప్పుడు ఆడియన్స్ ముందుకొస్తుంది అన్న విషయం ఎవ్వరికీ అర్థం కావట్లేదు. సలార్ రిలీజ్ తరువాత ఎన్టీఆర్ సినిమా పనులు స్టార్ట్ చేశారు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కూడా అదర్ ప్రాజెక్టులను లైన్లో పెట్టేశారు. దీంతో సలార్ 2 ఇప్పట్లో లేనట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనం. దేవర విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. దేవర తరువాత వార్ 2 వర్క్ స్టార్ట్ చేశారు ఎన్టీఆర్. తాజాగా ప్రశాంత్ నీల్ మూవీ కూడా పట్టాలెక్కేసింది. ఈ రెండు భారీ చిత్రాలే కావడంతో అవి పూర్తి కావడానికి కనీసం మరో ఏడాది సమయమైనా పడుతుంది. అంటే ఆ తరువాతే దేవర 2 పట్టాలెక్కుతుందన్నమాట. పుష్ప 2 షూటింగ్ టైంలోనే పుష్ప 3 కూడా ఉంటుందన్న హింట్ ఇచ్చారు మేకర్స్. అయితే లైన్ కూడా రెడీగా ఉందని చెప్పినా ఇప్పట్లో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశమైతే లేదు. త్రివిక్రమ్, అట్లీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బన్నీ మళ్లీ పుష్ప వరల్డ్లోకి వస్తారా లేదా అన్నది అనుమానమే. గతంలో RRRకి కూడా సీక్వెల్ ఉంటుందన్న హింట్ ఇచ్చారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ఆల్రెడీ పాయింట్ కూడా ఓకే అయిందని చెప్పారు. కానీ మహేష్ మూవీ పనుల్లో బిజీగా ఉన్న జక్కన్న మరో ప్రాజెక్టు గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. అంటే ఈ ప్రాజెక్ట్ నియర్ ఫ్యూచర్లో ఉండే అవకాశం లేదన్నమాట. సో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ విషయంలో ఈ సస్పెన్స్ ఇంకొంతకాలం ఇలాగే కంటిన్యూ అవ్వడం ఖాయమంటున్నారు క్రిటిక్స్. సౌత్ సినిమా గ్లోబల్ రేంజ్లో దూసుకుపోతూ ఉండడంతో నార్త్ బ్యూటీస్ అంతా ఇప్పుడు సౌత్ వైపు చూస్తున్నారు. ఆల్రెడీ దీపిక, అలియా, కియారా, శ్రద్ధా కపూర్ సౌత్ ఎంట్రీ ఇచ్చేశారు. జాన్వీ అయితే వరుస సినిమాలతో హల్చల్ చేస్తున్నారు. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లే ఈ రేంజ్ చూపిస్తూ ఉండడంతో ఆల్రెడీ సౌత్తో టచ్ ఉన్న మరో బ్యూటీ కూడా దక్షిణాది వైపు చూస్తున్నారు అన్న టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. సౌత్లో చేసింది జస్ట్ 2 సినిమాలే అయినా కత్రినా కైఫ్ని మనవాళ్లు అంత తేలిగ్గా మర్చిపోలేరు. కెరియర్ బిగినింగ్లో తెలుగు సినిమాలు చేసిన మల్లీశ్వరి ఇప్పుడు మళ్లీ సౌత్ మూవీస్ మీద మనసు పడుతున్నారు. ఆల్రెడీ సౌత్ మేకర్స్తో ఈ బ్యూటీ టచ్లోకొచ్చారన్న ప్రచారమూ జరుగుతోంది. పాటలకు స్టెప్పులేయడం రాదని విమర్శలెదుర్కొన్న హీరోయిన్స్లో కత్రినా కూడా ఒకరు. అందుకే కొరియోగ్రఫీ స్కిల్స్ని పట్టుబట్టి మరీ నేర్చుకున్నారు. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డాన్సర్స్ అనిపించుకుంటున్నారు. నటిగా కూడా ప్రూవ్ చేసుకోవడానికి మూవీ సెలక్షన్ విషయంలోనూ పర్టిక్యులర్గా ఉంటున్నారు. పెళ్లి తర్వాత సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్న క్యాట్ సౌత్ మేకర్స్తో లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ చెయ్యాలన్న ఆలోచనలో ఉన్నారట. పొన్నియిన్ సెల్వన్ రిలీజ్ టైంలో మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనుందని చెప్పారు క్యాట్. దీంతో సౌత్ విషయంలో ఈ అమ్మడు సీరియస్గా ఫోకస్ పెడుతున్నారన్న టాక్ వినిపించింది. ఇప్పుడు మరొకసారి కత్రినా సౌత్ రీఎంట్రీపై న్యూస్ వైరల్ అవ్వడంతో త్వరలోనే ఈ బ్యూటీ తెలుగు స్క్రీన్ మీద సందడి చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. కెరియర్ స్టార్టింగ్లోనే సీనియర్ హీరోలతో జోడీ కట్టిన ఈ బ్యూటీ రీఎంట్రీలో ఎలాంటి కాంబోస్ సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి. బాలీవుడ్లో నెపోటిజానికి సంబంధించిన డిస్కషన్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ నెపో కిడ్స్కి కూడా సక్సెస్ అంత ఈజీ కాదు అంటున్నారు ఇండస్ట్రీ జనం. స్టార్స్ కిడ్స్గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కోసం చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తోంది. రీసెంట్గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ కిడ్స్ విషయంలోనూ ఇదే జరిగింది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ డిజిటల్లో మహారాజ్ అనే షోలో నటించారు. ఆ షో సూపర్ హిట్ కావడంతో షార్ట్ క్యాప్లోని సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు. సౌత్ బ్లాక్ బస్టర్ లవ్ టుడేకి రీమేక్గా తెరకెక్కిన లవ్ యాపా మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు జునైద్. ఈ సినిమాలో మరో స్టార్ కిడ్ ఖుషీ కపూర్ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఆల్రెడీ ది ఆర్చర్స్ అనే వెబ్ సిరీస్తో గ్లామర్ వరల్డ్కి పరిచయమైన శ్రీదేవి చిన్న కూతురు ఇప్పుడు ఆమిర్ వారసుడితో కలిసి వెండితెర మీద కూడా తళుక్కుమన్నారు. అయితే భారీ ఆశలు పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్ నార్త్ మార్కెట్లో ఉసూరుమనిపించింది. ఇద్దరు స్టార్ కిడ్లకు డెబ్యూ మూవీ అయినా మినిమం బజ్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ కూడా రీసెంట్గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఆజాద్ సినిమాతో వెండితెరకు పరిచయమైన అమన్ తొలి సినిమాతోనే నిరాశపరిచారు. అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమాని సక్సెస్ రేంజ్కి మాత్రం తీసుకువెళ్లలేకపోయారు. వీళ్లే కాదు, ప్రెజెంట్ సూపర్ ఫామ్లో ఉన్న రణబీర్, సోనం లాంటి స్టార్ కిడ్స్ కూడా తమ డెబ్యూ మూవీస్తో నిరాశపరిచారు. తరువాత నెమ్మదిగా ఇండస్ట్రీలో సక్సెస్ని టేస్ట్ చేశారు. అందుకే తొలి సినిమాతో తడబడినా ముందు ముందు వీళ్లకు మంచి భవిష్యత్తుంటుంది అంటున్నారు ఇండస్ట్రీ జనం. మాలీవుడ్ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ చేసిన లేటెస్ట్ కమెంట్స్ ఏంటో తెలుసా?
ఇప్పుడు మీడియా సర్కిల్స్లో అదొక హాట్ టాపిక్. డిఫరెంట్ మూవీస్తో యంగ్ జనరేషన్లో స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఉన్ని తెర మీద కొన్ని సీన్స్లో నటించడం తనకిష్టం లేదంటున్నారు. ఇంతకీ ఈ మలయాళ నటుడికి నచ్చని ఆ సీన్స్ ఏంటబ్బా అనుకుంటున్నారు కదా? హ్యావ్ ఎ లుక్. రీసెంట్ గా మార్కో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఉన్ని ముకుందన్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేయడం విషయంలో క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్ చేయడం ఇష్టం ఉండదన్న ఉన్ని ఆ సీన్స్ చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయని అన్నారు. ఎక్కువగా డిఫరెంట్ మూవీస్ చేస్తూ వస్తున్న ఉన్ని ముకుందన్ తన విష్ లిస్ట్ లో రొమాంటిక్ మూవీ మాత్రం ఉండవని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఉన్ని ముకుందన్ చేసిన ఈ కమెంట్స్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రూత్లెస్ యాక్షన్ ఓకే అయినప్పుడు రొమాంటిక్ సీన్స్ మాత్రం ఎందుకు ఓకే కాదు అన్న క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మార్కో సినిమాలో తెర మీద ఇంతవరకు ఎవరు చూడనంత వైలెన్స్ చూపించారు మేకర్స్. చిన్న పిల్లల్ని, ఆడవాళ్లను చంపే సీన్స్ ని అతి భయానకంగా తెరకెక్కించారు. అలాంటి సీన్స్ ప్రభావం చిన్నపిల్లల మీద ఉండదా అన్న డిస్కషన్ జరుగుతోంది. నిజానికి రొమాన్స్ కంటే వైలెన్సే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది. మరి ఈ కమెంట్స్ మీద ఉన్ని ముకుందన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఫిలిం ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఒక్క హిట్ పడితే చాలు ఆ స్టార్ని, ఆ కాంబినేషన్స్ని రిపీట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ ఒక హీరోయిన్ విషయంలో మాత్రం అలా జరగలేదు. సెన్సేషన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కెరియర్ ముందుకు సాగలేదు. లాంగ్ వెయిటింగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ చూసేయండి. ఒక్క హిట్ పడితే చాలు కెరియర్లో సెటిల్ అయిపోవచ్చు అన్నది ఇండస్ట్రీ జనాల నమ్మకం. అలాంటిది సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పడితే ఆ హీరోయిన్ కెరియర్ ఏ రేంజ్లో ఉండాలి? కానీ శాలిని పాండే కెరియర్ మాత్రం కనీసం ట్రాక్లో కూడా పడలేదు. అర్జున్ రెడ్డి లాంటి సూపర్ హిట్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శాలిని ఆ తర్వాత చాలా రోజులు సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్గా కనిపించారు. అర్జున్ రెడ్డి తరువాత మహానటి, 118, 100% కాదల్ లాంటి సినిమాల్లో వరుసగా ఛాన్సులు రావడంతో శాలిని స్టార్ లీగ్లోకి ఎంట్రవ్వడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు. కానీ శాలిని అదే స్పీడ్ కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ ఇండస్ట్రీస్లో కూడా అవకాశాల కోసం ట్రై చేయడంతో ఏ లాంగ్వేజ్లోనూ పూర్తిగా కాన్సంట్రేట్ చేయలేకపోయారు. 2022లో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్తో జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో నటించిన శాలిని ఆ తర్వాత చాలా రోజుల పాటు కెమెరా ముందుకు రాలేదు. గతేడాది ఓటీటీ ప్రాజెక్ట్ మహారాజ్ మూవీతో మళ్లీ కొత్తగా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు స్పీడ్ పెంచారు. వరుస ప్రాజెక్టులతో సందడి చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఓటీటీ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు. ప్రెజెంట్ 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. షబానా అజ్మీ, జ్యోతిక లీడ్ రోల్స్లో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డబ్బా కార్టెల్లో కీలక పాత్రలో నటించారు. ఈ షో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బ్యాండ్ వాలే అనే మరో సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది. సౌత్లో ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇడ్లీ కడైలో కూడా ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారు. ఇలా వరుస ప్రాజెక్టులతో మళ్లీ లైమ్లైట్లో కనిపిస్తున్నారు శాలిని పాండే. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.